మనోహరి, అతనెవరు? కొడైకెనాల్ ఎస్ఐ. అతనికి నీ గురించి తెలుసా? మొత్తం తెలుసు. మరి అతనికి మొత్తం నీ గురించి తెలుసుంటే అమర్ సార్కి అంతా చెప్పేస్తాడేమో, అందుకే వచ్చాడేమో. అందరినీ గుర్తుంచుకుని అతనెలా మర్చిపోయావు మనోహరి? నా మాట విను మనోహరి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. గేట్ తెరిచే ఉంది, కళ్ళు మూసుకుని పారిపో. అర నిమిషంలో రోడ్డు మీద ఉంటావు. ఆటో, కారో, బస్సో ఏది పడితే అది పట్టుకొని సిటీ దాటి వెళ్ళిపో. మనోహరి, బతుకుంటే బల్సాలు తిని బతకొచ్చు. అమర్ సార్ చేతిలో కుక్క చావు చచ్చే కంటే ఎక్కడో చాట ప్రాణాలతో బతుకుంటాం మంచిది. పారిపో. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు మనోహరి? ఇంతటితో నీ కథ ముగిసిపోయింది. ఇక ఇక్కడ నువ్వు చేయటానికి ఏమీ లేదు, వెళ్ళిపో. నేనిన్ని రోజులు పోరాడింది పారిపోవడానికి కాదు చంబా, నేను ఆశపడింది దక్కించుకోవడానికి. అమర్ చేత్తో తాళి కట్టించుకుంటాను నేను. సారికి నిజం తెలిస్తే నీ మెళ్ళో తాళి కట్టడం కాదు, ఉరితాడు బిగిస్తాడు. పర్వాలేదా? ఇలాంటి ఉరితాళ్ల నుంచే నేను చాలాసార్లు తప్పించుకున్నాను. ఇప్పుడు కూడా అంతే. చావో రేవో తేల్చుకుంటాను. ఇది చెబితే ఇనే రకం కాదు. దాని సావు దాని సావని నాకెందుకు? అమర్, అదంత ఇంపార్టెంట్ కాదు కదా అమర్. అంత ఇంపార్టెంట్ కాదు అని నువ్వెలా చెప్తావు మనోహరి? అప్పుడు నువ్వేమైనా కొడైకెనాల్కి వెళ్ళావా? అక్కడేం జరిగిందో చూసావా? అది కాదు బాగి. అమర్ తనకి తానుగా గతం గుర్తు చేసుకోవాలి, కానీ ఎవరో చెప్తే ఫోర్సిబుల్ గా గుర్తు చేసుకుంటే ప్రమాదమని డాక్టర్ చెప్పారు కదా, అందుకని. పర్వాలేదు మనోహరి, యూ డోంట్ వరీ, నాకేం కాదు. అమర్, నీకేదైనా అయితే పిల్లలు ఏం కావాలి? ఈ ఇల్లు ఏమైపోవాలి? నువ్వు దాని గురించి ఏం ఆలోచించవా? మీరెందుకు మేడం అంత టెన్షన్ పడుతున్నారు? నిజం బయటపడితే ఇది చస్తుంది కాబట్టి. సరే, వరీ లేదంటున్నారు మనోహరి. నీకేంటి పెయిన్? ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆల్ రైట్. ఇన్స్పెక్టర్, నేను కొడైకెనాల్ వచ్చినప్పుడు ఏం జరిగిందో సీన్ బై సీన్ చెప్పండి ఇన్స్పెక్టర్. సార్, చనిపోయిన మీ వైఫ్ అరుంధతి గారి వర్ధంతి కోసం కొన్ని నెలల క్రితం మీరు కొడైకెనాల్ వచ్చారు. అప్పుడు మీరు 7 సంవత్సరాల క్రితం మీ వైఫ్ ఎలా చనిపోయారో తెలుసుకోవాలనుకున్నారు. ఆ రోజు మీకు గుర్తుందా సార్? అవును, ఆ రోజు కొడైకెనాల్లో మా ఇంటికి వెళ్ళాను. అక్కడ 6 పిల్లలతో నేను గడిపిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాను. ఆ తర్వాత మీరు ఆ ఇంటి నుంచి తిరిగి వస్తుండగా దారిలో మీ వైఫ్కి యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్కు యాదృచ్ఛికంగా మీ ముందే యాక్సిడెంట్ అయింది. అతన్ని మీరు రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించారు. అవును, అది కూడా గుర్తొస్తుంది.
మనోహరికి టైం దగ్గర పడింది. మీరు కాపాడిన డ్రైవర్ సావు బతుకుల మధ్య పోరాడుతూ పశ్చాత్తాపంతో మీ వైఫ్ని చంపమన్నదెవరో మీతో చెప్పాడు సార్. డ్రైవర్ చెప్పిన హంతకుల పేరు మీకు గుర్తుందా సార్? సార్ అప్పుడే మీరు నాకు ఫోన్ చేశారు. డ్రైవర్ చెప్పిన పర్సన్ గురించి డీటెయిల్స్ కావాలని అడిగారు. నేను మీతో అన్ని విషయాలు చెప్పాను. మీ వైఫ్ని చంపిందెవరో, మీ శత్రువులెవరో మీకు అప్పుడు తెలిసింది. గుర్తొస్తుందా సార్?